ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు సునాయాసమేనని ప్రచారం జోరుగా సాగింది. అందుకే ఇక్కడ టికెట్ కేటాయింపు విషయంలోనూ బాగా ఆలస్యం జరిగింది. ఖమ్మం పార్లమెంటు స్థానంలో గెలుపు తనదేనంటున్న కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డితో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. జిల్లాకు ఒక విశిష్టత ఉంది. ఖమ్మంలో రాముడు నడయాడిన ప్రాంతంలో రఘురామిరెడ్డి గారు ఈరోజు మనకి ప్రత్యేకంగా ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలామంది పేర్లు వచ్చినప్పటికి కూడా, అట్లాగే పోటీలో ఉన్నప్పటికి కూడా అధిష్టానం ప్రత్యేకంగా రామసాయం రఘురామిరెడ్డి గారిని పోటీలో నిలిపింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మన రామసాయం గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు అంటే మీ నాన్నగారు మీ రాజకీయ నేపథ్యం కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మీరు మొదటిసారిగా పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ పోటీ? మీరు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ యోధాని యోధుల మధ్య కూడా మీకు ప్రత్యేకంగా టిక్కెట్ రావడం, అట్లాగే ఎంపీగా పోటీ చేయడం అనేది రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రధానంగా ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఈ పోటీ నుంచి అట్లాగే మొదటిసారి పోటీ చేయడం పట్ల మీ రాజకీయ నేపథ్యాన్ని ముందుగా వివరించండి. అంటే ఈ కుటుంబం అనేది, మా కుటుంబం అనేది 65 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. అభ్యర్థిగా మొదటిసారి, కానీ 1985 నుంచి 2 అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేవాడిని. దోర్నక్కల్, మహబూబాద్ 2 చూసుకునేవాడిని. నాయనగారు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేవాడిని. రాజకీయం నడిపించే దాంట్లో నాకు కొత్త కాదు. అభ్యర్థిగా మొదటిసారి 2012లో రాజ్యసభకు నా పేరు పంపడం అయింది. అప్పుడు నాకు రాజ్యసభ రాలేదు. 2014లో గవర్నర్ కోటా కింద నా పేరు పంపడం అయింది గవర్నర్ వద్దకి. అక్కడ ఆ టైంలో తెలంగాణ ఆంధ్ర డివిజన్ అయిపోయింది, అందుకొరకే అది కూడా నాకు దక్కలేదు. 2014 ఎలక్షన్లో పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్గా డిసిసి ప్రెసిడెంట్ నా పేరు పంపారు, అది దక్కలేదు. మొన్నటి ఎలక్షన్లో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలేరు నుంచి నిలబడాలనేది వారికి ఉండే, వారు వచ్చి నన్ను అడిగారు. కానీ ఆ సమయంలో ఖమ్మం జిల్లాలో కొంత సిపిఐ సిపిఎం మిత్రులతో చర్చ నడుస్తూ ఉంది. అయితే శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే కొత్తగూడెం నుంచి నిలబడవలసి ఉండేదో అది సిపిఐకి వెళ్ళింది, వారు పాలేరుకి వచ్చిందనమాట. ఒక రాజకీయ అనుభవంతో ఉన్న నేపథ్యం నుంచి వచ్చి దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మీకు ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ నుంచి వచ్చినది. అంటే బీఆర్ఎస్ పోటీలో మీరు అంటే దాదాపు వాళ్ళు పోయిన సరిపడా ఎక్కువ నామనాగేశ్వర గారు ఎక్కువ మెజార్టీతో గెలిచారు. ఈసారి పోటీ మీకు నామనాగేశ్వర గారు ఎలా ఉండబోతుంది మీ అంచనా ఏంటి? ఇప్పుడు నామనాగేశ్వరరావు గెలిచి 5 ఏళ్ళు అయిందండి. మీరు మాట్లాడే విషయం 5 ఏళ్ల క్రితం అయిన మెజారిటీ అది 150,000 140,000 అంత వచ్చింది. కానీ ఈసారి మొన్నటి ఎలక్షన్లో మీరు మొత్తం ఖమ్మం జిల్లా చూస్తే 2.5 లక్షల ఓట్ల 2,65,000 ఓట్లతో ఆధిక్యత ఉంటుంది. అయితే గతం 5 ఏళ్ల కింద ఆయనకు వచ్చిన మెజారిటీ ఇప్పుడు వస్తుందనేది అది సాధ్యపడదు. మొత్తం జిల్లా ఏకమై పనిచేస్తున్నారు. మొత్తం శాసనసభలు అందరూ కలిసి, 3 మంత్రివర్యులు అందరూ కలిసి, నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కూడా వారి సందేశం ఇచ్చారు, మీటింగ్లకు హాజరయ్యారు, గట్టిగా మాట్లాడారు. పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు. మంచి మెజారిటీతో గెలుస్తామని నా అభిప్రాయం. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంతకుముందు గతంలో ఎన్నికల అసెంబ్లీ దాకా కూడా పోయినసారి 3 నెలల క్రితం కూడా గ్రూపు రాజకీయాలుగా 3 గ్రూపులుగా ఉండేటువంటి ఉన్నది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కలుపుకొని రఘురామిరెడ్డి గారు ఎలా ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నారు? అట్లాగే రెండోది గ్రూపులకు అతీతంగా రఘురామిరెడ్డి ఉండగలుగుతున్నారా? ఇప్పుడు గ్రూపులు అనేది అన్ని పార్టీలో ఉంటాయండి. ఇప్పుడు పోయిన గతం బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేకుండానా ఉండేగా.
మన అజయ్ గారికి నావా గారికి డిఫరెన్సెస్ ఉండేది. ఎలక్షన్ రాగానే మొత్తం సెట్ రైట్ అయిపోతుందండి. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా క్రమశిక్షణ ఉన్న పార్టీ అది. మొన్న భట్టి గారు ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మన క్యాండిడేట్ అభ్యర్థి రఘురామరెడ్డి వచ్చారు, మనం అందరం కష్టపడి వాడిని గెలిపిద్దామనేది స్పష్టంగా చెప్పారనమాట. అంటే నిన్ననే ఇక్కడ ఖమ్మానికి కేసీఆర్ గారు ఒక పర్యటనకు వచ్చారు, అంటే బస్సు యాత్రలో ఖమ్మానికి వచ్చారు, పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రభావం కాంగ్రెస్ రఘురామరెడ్డి గారి గెలుపు మీద ఏమైనా ప్రభావం పడుతుందా? ఉండదండి, అది స్పందన వచ్చిందని ఎవరు చెప్పారు? మీరు చూశారు, ఖమ్మం పర్యటనలో చూశారు, ఎక్కువ మంది లేకుండే. మరునాడు 4 గంటలకు బయలుదేరి డైరెక్ట్ కొత్తగూడెం వెళ్ళారు. ఆడ 2 నియోజకవర్గాలకు సంబంధించిన మహబూబాద్, ఖమ్మం సంబంధించిన ప్రజలు కొంత 15,000 మంది అని చెప్తున్నారు. నాకు పెద్ద ప్రభావం ఉన్నదని అనిపించుకుంటలేను నేను. అంటే ఇప్పుడు మిత్రపక్షాలైనటువంటి ఇండియా కూటమిలో భాగాలైనటువంటి సిపిఐ సిపిఎంలు కూడా ఈరోజు మీకు మద్దతుగా ఉన్నాయి. సిపిఐ సిపిఎంల పార్టీలు ఓటు బ్యాంక్ ఏదైతే ఉంది జిల్లాలో కూడా బలమైన పార్టీ ఉన్నటువంటి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ ఓటు బ్యాంకు మీకు అవి ప్లస్ అయిపోతున్నాయా, లేదంటే దాంట్లో ఎలా ఉండబోతుంది, వాళ్ళ మద్దతు మీకు ఎలా ఉండబోతుంది? సిపిఐ సిపిఎం పార్టీ అనేవారు ఇండియా కూటమిలో జాయిన్ అయ్యి పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తున్నారు. ప్రతి మీటింగ్లో సిపిఐ సిపిఎం నాయకులు అడ్రస్ చేస్తున్నారు. అలాగే మా మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యుడు సాంబశివరావు గారు ఉన్నారు, ప్రతి మీటింగ్లో వారు అడ్రస్ చేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు కూడా పోయినాము, తెలుగు వారిని ప్రాధేయపడ్డాము, వారి సపోర్ట్కు కూడా ఇవ్వమని. సిపిఎం సిపిఐ పార్టీ మాత్రం స్పష్టంగా సపోర్ట్ ఇస్తున్నారు, దాంట్లో క్లారిటీగా ఉన్నారు వారు. అది డెఫినెట్గా అడ్వాంటేజ్ మాకు. మిగతా ఏదైతే ఎర్రజెండా పార్టీలకు సంబంధించినటువంటి కూడా, అంటే ప్రధానంగా విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, న్యూ డెమోక్రసీ కావచ్చు, మాస్ లైన్లో ఇట్లాంటి పార్టీలు కూడా బీజేపీని ఓడించమని కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్కి ఒక రకంగా సపోర్ట్ చేస్తున్న సందర్భం ఉంది. వాళ్ళని కూడా ఎట్లా కలుపుకోపోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగానే ఉన్నామని మాట్లాడుతున్నాము. ఎలాగో బీజేపీ ప్రభుత్వం అందరికి తెలిసిన విషయమే. ఈ అయోధ్య గురించి మాట్లాడుతున్నారు, రాముల వారి గురించి మాట్లాడుతున్నారు. మరి ఒకటే ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళ పెద్దలని, రాములవారు మనకు లేరా? రామాలయంలోకి మేము పోమా? శ్రీరామనవమి చేసుకోమా? అది తప్పుదారండి, వారు తీసుకునేది తప్పుదారండి. మరపడిలో రామాలయం నేనే కట్టా. కులాల మతాలను రెచ్చగొట్టి రాజకీయం నడపాలంటే తప్పండి అది. ప్రధానంగా అంటే ఈ ఇండియా కూటమిలో ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడొచ్చు అంటారా? తప్పక ఛాన్స్ ఉందండి. మా ఆశ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా రావాలని మేము ఆశపడుతున్నాము, దాని కొరకు కష్టపడుతున్నాం కూడా. ఇప్పుడున్న పరిస్థితులలో ఖమ్మం జిల్లా ప్రజలకి రఘురామరెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి జాగాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉండవచ్చు, నా సొంత గ్యారెంటీ ఇస్తున్నాను. నేను ఖమ్మం జిల్లాలోనే ఉండి ప్రతి ఓటర్కి అందుబాటులో ఉంటాను. ఉన్న 3 శక్తివంతమైన మంత్రులు ఉన్నారు, రేణుకా చౌదరమ్మ గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళతో కలిసి పనిచేసి ఏదైతే ఇష్యూస్ నేషనల్ లెవెల్కి తీసుకుపోవాలనే ఇష్యూస్ ఉన్నాయో తప్పనిసరిగా తీసుకుపోయి ఆ పని చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీలే కాదు, 7వ గ్యారెంటీ నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలతో మమేకమవుతాను, రేపు భవిష్యత్తులో కూడా ప్రజల వెంటే ఉంటానని చెప్పేసి రఘురామరెడ్డి గారు చెప్తున్నారు. మనం సుధాకర్తో చిరారవి 99 టీవీ ఖమ్మం.